హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ మసాలా శనగపప్పు కర్రీ అండి. అయితే మనం శనగపప్పు కర్రీని మామూలుగా చేసుకుంటాం కదా, మనం మసాలాతో చేసుకుంటే చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి. మనకు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, నోరు రుచిగా లేనప్పుడు మసాలా కర్రీని కానీ చేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు నా స్పైసీగా కావాలనుకున్నప్పుడు కూడా ఈ మసాలా శనగపప్పు కర్రీని చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సింపుల్గా మసాలా శనగపప్పు కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక టీ గ్లాస్తో శనగపప్పుని తీసుకోవాలి. నేనైతే టీ గ్లాస్తో తీసుకున్నాను, మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 2 సార్లు కడిగి ఇందులో వాటర్ యాడ్ చేసి ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టండి. పప్పు నానిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి, ఆయిల్ వేడిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిరపగింజలు, 1 ఎండుమిర్చి, 2 కట్ చేసుకున్న ఆనియన్, 5-6 కట్ చేసుకున్న మిర్చి. ఇప్పుడు ఇందులోనే 1 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, సాజీరా, 1 ఇలాచీ వేసి దీన్ని కలుపుకోండి. ఈ మసాలా శనగపప్పులో ఉల్లిపాయ ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. ఉల్లిపాయ ఎక్కువ ఉంటే కర్రీ అనేది మీకు చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేగిపోయేంత వరకు దీన్ని కలుపుకోండి. మనం ఇందులో కరివేపాకును యాడ్ చేయాలండి. నా దగ్గర పచ్చి కరివేపాకు కొంచెమే ఉంది, కొంచెం ఎండింది కూడా వేస్తున్నాను. మీ దగ్గర పచ్చిది ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పచ్చి ధనియాల పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలా, మనం ఇంతకుముందు నానబెట్టుకున్న శనగపప్పును ఇందులో వేయాలి. ఇప్పుడు ఇందులో శనగపప్పును వేసిన తర్వాత మనం ఈ పప్పుని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకొని మళ్ళీ మధ్యలో ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలని ఇందులో కట్ చేసి వేయాలి. ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ తీసుకున్న పప్పుకి వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు పప్పు నానబెట్టుకోవడం బట్టి కూడా ఉంటుందండి. పప్పు కొంచెం తక్కువసేపు నానబెట్టుకుంటే వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. పప్పు ఎక్కువ నానిపోతే వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి దీన్ని మూత పెట్టి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. అయితే మనం పప్పుని నానబెట్టుకోవడం బట్టి కూడా ఉంటుందండి. పప్పు ఎక్కువసేపు ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. పప్పు తక్కువసేపు నానబెట్టుకుంటే ఒక 2 నుంచి 3 విజిల్స్ వరకు స్టవ్ని మీడియం టు హైలో పెట్టుకొని ఉడకబెట్టుకుంటే పప్పు అనేది ఉడికిపోతుంది. మనం మీడియంలో హైలో పెట్టుకుంటే పప్పు పలుకు పలుకుగా ఈ విధంగా ఉంటుంది. స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మరీ మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా మనం పప్పును ఉడికించుకోవాలి. చివరిగా ఇందులో కట్ చేసిన కొత్తిమీర, మనం కస్తూరి మెతిని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మసాలా శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. మనకు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ విధంగా మసాలా కర్రీని అనేది ట్రై చేయొచ్చండి. కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. దీన్ని రైస్లోకి తిన్నా బాగుంటుంది, మరియు పూరి, చపాతీ దేంట్లోకి తిన్నా కూడా కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. చూసారు కదా, ఎంతో సింపుల్ అయిన టేస్టీ మసాలా శనగపప్పు అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.